మన దేశంలో ఉన్న అనేక గ్రామాలలో ఇదొకటి. ఇక్కడ అక్షరాస్యత అంతగా లేదు. ఇక్కడి ప్రజలు వ్యవసాయం, చేపల వేటలతో జీవనం సాగిస్తున్నారు. ఈమె పేరు చంద్రమ్మ. చదువుకోలేదు. చాదస్తం, మూర్ఖత్వం ఎక్కువ. తన మూఢనమ్మకాలు తనవే కానీ నిజానిజాలు తెలుసుకోదు. ఎవరు చెప్పినా వినిపించుకోదు. అదిగో చూడండి. ఏమ్మా, బాగున్నావా? ఏం చంద్రమ్మా, బాగున్నావా? నీ బిడ్డకి జ్వరం తగ్గిందా? లేదమ్మగారు. తగ్గలేదా? నీకు అసలు తగ్గలేదు. ఎప్పుడు నా మాట విన్నావు? గర్భిణీగా ఉన్నప్పుడు పైకి చేయించుకున్నావా? నీ బిడ్డకు ఒక్కసారైనా పోయి దుఃఖాలు వేయించావా? వెంటనే హాస్పిటల్కి తీసుకురా. మామ, నర్సు గారు వచ్చారు. బాబుకి పోలీసు చుక్కలు వేయించమన్నారు. హాస్పిటల్ తీసుకెళ్తున్నాను మామ. ఓ దర్శనం గారు 2 రోజుల నుంచి బతుకుంటుంటే ఇప్పుడు వచ్చిందంటే నీ పొరక తెలివితే అట్లా ఇదే తీసుకెళ్ళి మరి. అట్లాగే మామ, వెంటనే తీసుకెళ్తాను. చాలా సంతోషమయ్యో. నరసింహ గారు మాట ఎప్పటికైనా విన్నావు నువ్వు. ఇప్పుడు విన్నావు నువ్వు. పాపం ఎంత బతిపడే పోలియో చుక్కలు పోయించరా, మీ బాబు పోలియో చుక్కలు పోయించరా అంటే విన్నాటి. ఈ మాట తీసుకెళ్తాను మామ. ఇదిగా బేగ వచ్చేసాయి మరి. నువ్వు లేకపోతే నాకు పూర్తి తినకపోతే.
పోలీసులు వేయించారు. చాలా ఆశ్చర్యమమ్మా. మీ బిడ్డకి పోలియో వేస్తుంది. ఇలాంటి చంద్రమ్మలు మన దేశంలో చాలా మంది ఉన్నారు. తమ మూర్ఖత్వంతో తమ బిడ్డలను తామే పోలియో వ్యాధికి బలిస్తున్నారు. ఎంతో మంది తల్లిదండ్రులు తమ బిడ్డల ఆరోగ్య పట్ల శ్రద్ధ వహించక మూర్ఖత్వంతో మూఢనమ్మకాలతో వైద్యం పట్ల టీకా మందుల పట్ల సరైన అవగాహన లేక ఆరోగ్య కార్యకర్తలు తమ గుమ్మం ముందుకు వచ్చి చెప్పినప్పటికీ లక్ష్య పెట్టక జీవనం సాగిస్తుంటారు. ఈలోగా పోలియో బారిన పడి ప్రాణాలు కోల్పోయిన పిల్లలు కొందరైతే శాశ్వతంగా అవిటి వాళ్ళుగా మిగిలిపోయిన వారెందరూ. చంద్రమ్మ తన పెరుగుతున్న కొడుకుతో పాటు తనలో మనోవేదన పెంచుకుంటూ బిడ్డ అత్తలు అడుగడుగున కష్టాలు పడుతుంటే తనలో నెక్కిపోయి 6 ఏళ్లు గడిచాయి. అయినప్పటికీ పసి వయస్సులో పోలియో చుక్కలు ఇప్పించలేకపోయానని ప్రతి క్షణం బాధపడుతుంది. కానీ గడిచిన కాలం తిరిగి రాదు. దస్తుబడిన తన బిడ్డ కాళ్ళు తిరిగి రాదు. పోలియో చుక్కలు వేస్తారు. కావున మీరంతా కూడా 3 సంవత్సరం లోపు ప్రతి పిల్లగాన్ని తీసుకుని వెళ్ళి పోలియో చుక్కలు వేయించుకోవాలి. అది మన అందరి ఆరోగ్యానికి మేలు. ప్రజలారా, ఈరోజు మీ ముందుకు నేను వచ్చాను. మీ గ్రామ డాక్టర్ నేను. మీ అందరికీ నాకు వినదంటే ఈ నెల డిసెంబర్ 9వ తారీఖున జనవరి 20వ తారీఖున ఈ సామూహిక పోలియో నిర్మూలన కార్యక్రమంలో భాగంగా 3 సంవత్సరాల్లో పిల్లలకి చుట్టమంది చేస్తున్నారు. దీనివల్ల ఏంటంటే ఇంకెప్పటికీ వాళ్ళ జీవితంలో పోలియో అనే వ్యాధి వాళ్ళకి రాదు. పోలియో ఇంజక్షన్ ఏంటండి? కాదురా సల్లాసే, పోలియో మందు చుక్కలరా మన నరసింహ గారు చేస్తుంటారు కదా రూపం అక్కడ రామకోల దగ్గర పంచాయతీ ఊరి దగ్గర చేస్తుంటారు కదా, పిల్లలు 2 చుక్కలు వేస్తారు. అది పోలియో మందు. అది వేసుకుంటే పిల్లలకి 6 పచ్చవాదు రాదట, కాళ్ళు కదా. అది దానికోసం రా గవర్నమెంట్ వస్తున్నారు. బాబు అదే చెప్తున్నారా? పిల్లలు, మీకు పోలియో అంటే తెలుసా? పోలియో అనేది ఒక భయంకరమైన అంటువ్యాధి. ఇది మనం తినే ఆహారం, నీరు శుభ్రత లేకపోతే ఈ పోలియో వైరస్ వల్ల వస్తుంది. ఇవన్నీ కాళ్ళు దెబ్బతింటాయి. ఇంకా పైన అయితే చేతులు ఇవన్నీ కూడా చచ్చిపడిపోతాయి. దీనివల్ల కొంతమంది పిల్లలు చనిపోతుంటారు, లేకపోతే అవి ద్వారా మిగిలిపోతారు. సో ఇదంతా కేవలం 2 చుక్కల మందులు వేయించుకోవడం వల్ల వచ్చిన అనర్థం అనమాట. అందుకని అప్పుడే పుట్టిన చంటి బిడ్డలు కూడా చుక్కల మందు వేయచ్చు. జ్వరం ఉన్నా లేకపోతే ఏమైనా దగ్గు రొంపలు ఉన్నా కూడా మీరు చుక్కల మందు వేయచ్చు. చుక్కల మందు వేయించడానికి ఎలాంటి వేరే ఇబ్బంది లేదు. దీనివల్ల మీకు పూర్తి రక్షణ పోలియో నుంచి లభిస్తుంది. మీరందరూ ఖచ్చితంగా ఇది పాటించి ఈ కార్యక్రమంలో మీరు పాల్పంచుకొని దేశం నుండి పోలియో లేకుండా చేయండి. పిల్లలు, మన దేశంలో పోలియో వ్యాధి తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే మిగతా ప్రపంచ దేశాలతో మనం పోలి చూస్తున్నట్లయితే మన దేశంలో 60% మంది పిల్లలు ఈ పోలియో మహమ్మారి గురవుతూ అవిటి వారు కుంటి వారికి తయారవుతున్నారు. ఇది మనం ఒక రకంగా బాధపడాల్సిన విషయం. పిల్లలు జేగుతూ కుంటుతూ పాకుతూ చాలా అసహ్యంగా చూడడానికి హృదయ విదారకంగా కనిపిస్తున్నారు. సో దీన్ని అరికట్టాలంటే మనం సామూహికంగా ఈ పోలియో నిర్మూలన కార్యక్రమంలో పాల్పంచుకుంటే తప్పితే మనకి ఇది సాధ్యమయ్యే పని కాదు. తర్వాత మనం ఒక 2 దశాబ్దాల క్రితం చూసుకున్నట్లయితే ఇప్పటికి మనం పోల్చుకుంటే అప్పటికంటే ఈ పోలియో వ్యాధి చాలా ఎక్కువగా ఉంది. దీని అందరికీ బాధ్యత ఎవరు? తల్లిదండ్రులు, పౌరులు, పెద్దలు, గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. అంటే ఈ వైద్య సిబ్బందితో సహా అందరి యొక్క ఫాల్ట్స్ ఉన్నాయి దీంట్లో.
సో అందరూ కూడా కలిసి కృషి చేస్తే మనం దీన్ని సాధించగలం. తల్లిదండ్రులు మీరు మాత్రం మీ బిడ్డల భవిష్యత్తు చేతిలో నాశనం చేసుకోకుండా, ఇది నా విజ్ఞప్తి. నాశనం చేసుకోకుండా ఇప్పుడు మనం తప్పకుండా ఇప్పించండి వాళ్ళు. ఎవరిచ్చాను అంతే బాబు, వాళ్ళ అబ్బాయి జ్ఞాపకం అలా ఏడుతాడు. అలాగా రండి సార్. ఏం బాబు ఏమైంది? చెప్పంటారు బాబు, మా పిల్లలకి బాధపడతా ఆ పిల్లలందరూ ఆడుకుంటుంటే వస్తుంటే బాధపడకండి. తప్పకుండా మీరు పోలీ జరుగుతున్నారు. ఇక నేను మీద పోలే బాధ పడకుండా కాపాడుతాను. మీ బిడ్డని హాస్పిటల్ తీసుకురా, పరీక్ష చేసి అవసరమైతే ఆపరేషన్ చేస్తాను. లేకపోతే బోర్డుకి తనకి ఏదైనా అవసరమైతే చేస్తాను. పర్వాలేదు. Fight against polio. Prevent disability.